కీర్తనల గ్రంథము 51. నా దోషము పోవునట్లు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నన్ను పవిత్రపరచుము. 7వ వచనం. నేను పవిత్రుడనగునట్లు అగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. హల్లెలూయా. బిట్టయ్యానంటే, అయ్యా నన్ను కడుగు ప్రభువా. ఏ విధముగా కడగాలి అనంటే, నన్ను హేమము కంటే తెల్లగా నన్ను కడుగు ప్రభువా. ఏమి కడగాలయ్యా అనంటే, నా దోషములు నా అతిక్రమములను కడుగు ప్రభువా. దేనితో కడగాలయ్యా అనంటే, ఆయన అంటూ ఉన్నారు, హిస్సోపుతో నా పాపములను పరిహరింపుము. ఈరోజు దేవాది దేవుడు మన పాపములను కడగవలసింది దేనితో అనంటే, దేవాది దేవుని రక్తముతో. హల్లెలూయా. ఆయన రక్తముతో దేవాది దేవుడు మన పాపములను, మన అతిక్రమములను తుడిచిపెట్టేశాడు. మనం పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు. హల్లెలూయా. ఏమిటయ్యానంటే, దేవాది దేవుని దగ్గరికి సమీపముగా తీసుకువచ్చేది యేసు రక్తము. దేవాది దేవునితో సమానముగా పరిశుద్ధులుగా చేసేది యేసు రక్తము. మన పాపములను క్షమించేది యేసు రక్తము. మనము చనిపోయిన తర్వాత ఇదిగో ఆయన దగ్గరికి రెండవ రాకడలో మహిమ దేహముగా ఎత్తబడేది ఏమిటయ్యానంటే యేసు రక్తము. హల్లెలూయా. దావీదు గారు అంటూ ఉన్నారు, నన్ను పరిశుద్ధపరచమని మాట్లాడుతూ ఉన్నారు. దేనితోనయ్యా అనంటే యేసు రక్తముతో. యేసు రక్తము ఏమిటయ్యానంటే, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఎలాంటిది యేసు రక్తం అనంటే, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. 1వ అధ్యాయం అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు గదా. హల్లెలూయా. ఆయన రక్తం ఎలాంటిదనంటే అమూల్యమైన రక్తము, నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు. ఈ రక్తము ఎక్కడ దొరకదు. ఈరోజు మనకు ఏదైనా యాక్సిడెంట్లు జరిగినట్లయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే రక్తం అంతా పోయిందని అంటాడు. వెళ్ళి మీరు బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి ఏ పాజిటివ్ కానీ ఏ నెగిటివ్ కానీ లేదా బి కానీ సి కానీ ఏదో ఒక బ్లడ్ గ్రూప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కానీ అన్ని రక్తములకి సూటబుల్ అయిన రక్తము ఏమిటైనంటే దేవాది దేవుని పరిశుద్ధ రక్తము. హల్లెలూయా. ఆ రక్తము కోసం పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రక్తము నిర్దోషమైనది, ఈ రక్తము నిష్కలంకమైనది, ఈ రక్తము ఇది అన్నింటికన్నా శ్రేష్టమైన రక్తం అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొకటి చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 24వ వచనములో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమును మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. అంటే మీరు దేనిలోనికి వచ్చారంటే కొత్త నిబంధన గ్రంథములో క్రీస్తు రక్తములోనికి వచ్చారు. అది ఎలాంటిదనంటే హేబేలు రక్తము కన్నా శ్రేష్టమైనది. హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, ఇది శ్రేష్టమైనది, ఇది నిష్కలంకమైనది, ఇది అమూల్యమైనదని మాట్లాడుతూ ఉన్నారు. అదే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హెబ్రీ పత్రిక 13 కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమలు పొందెను అంటే ఇది ఎలాంటిదనంటే పరిశుద్ధమైన రక్తము. హల్లెలూయా. యేసయ్య రక్తము కోసము దేవాది దేవుడు అనేక రీతిలుగా పరిచయం చేస్తూ ఉన్నారు. అది అమూల్యమైనది, అది శ్రేష్టమైనది, అది నిష్కలంకమైనది, అది పవిత్రమైనది, అది పరిశుద్ధమైనది, అది ఎక్కడ దొరకదని మాట్లాడుతూ ఉన్నారు. ఆయన హేబేలు కన్నా శ్రేష్టమైనది. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో పాప క్షమాపణ కావాలనంటే ఒక గొర్రె పిల్లను యాజకుల దగ్గర తీసుకొచ్చి దాన్ని రక్తము చిందించాలి.
లేదా ఒక పక్షిని తీసుకొచ్చి రక్తం చిందిస్తే, అది ప్రోక్షిస్తే అతనికి పాప విమోచన జరిగేది, ఆ పాప క్షమాపణలోనికి అతను వెళ్ళేవాడు. కానీ అందరి కోసము, మన అందరి కోసము ఒకే ఒక పరిశుద్ధుడు బలైపోయారు. ఆయనే యేసు క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఆయన చిందించిన రక్తమే నిష్కలంకమైనది, ఆయన చిందించిన రక్తమే నిర్దోషమైనది, ఆయన చిందించిన రక్తమే శ్రేష్టమైనది, ఆయన చిందించిన రక్తమే పరిశుద్ధమైనది. హల్లెలూయా. ఈరోజు నీ సొంత ఆలోచన బట్టి కానీ, నీ సొంత క్రియలను బట్టి కానీ, నీ సొంత భక్తి ద్వారా నువ్వు రక్షింపబడలేదు, నువ్వు నీతిమంతులుగా తీర్చబడలేదు, నువ్వు పరిశుద్ధులుగా తీర్చబడలేదు. కానీ ఎవరి వల్ల మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డామనంటే యేసు రక్తము ద్వారా మాత్రమే. హల్లెలూయా. యేసు రక్తము ద్వారా నువ్వు నీతిమంతులుగా తీర్చబడ్డాం, యేసు రక్తము ద్వారా పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. ఏమి చేస్తుందయ్యా ఈ యేసు రక్తము? మొట్టమొదటిది అని అంటే పాప క్షమాపణ కలుగ చేస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృపా మహాశ్వైతన్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. యేసు రక్తము మనల్ని ఏమి చేస్తుందనంటే పాపముల నుంచి క్షమిస్తుంది, పాపముల నుంచి విముక్తి కలిగి చేస్తుంది, శాపమును కొట్టివేస్తూ ఉంది అని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మనం ఈ విధముగా ఉండడానికి నీతిమంతులుగా మనం అనేక పాపములు చేశాం, ఘోరమైన పాపములు చేశాం. వాటన్నింటికీ కూడా పాప క్షమాపణ, విమోచన దేని ద్వారా మనకు సంభవిస్తూ ఉందనంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకే కాదు, మన తరతరములు ఇంకా భవిష్యత్తులో ఉన్న మన బిడ్డలందరికీ కూడా, భూమి మీదకి ఇంకా వస్తున్న ప్రతి ఆత్మకు, ప్రతి బిడ్డకు కూడా ఒకేసారి ఈయన రక్తాన్ని చిందించారు. హల్లెలూయా. ఈరోజు ఈ రక్తాన్ని మనము కలిగి ఉన్నామా? ఈరోజు ఈ రక్తము నీ మీద ఉంటూ ఉందా? ఈ రక్తము నీ శరీరంలో ప్రవహిస్తూ ఉందా? ఈ రక్తము నీ కుటుంబంలో ఉంటూ ఉందా తల్లి? యేసు రక్తము మొట్టమొదట మనుషులకు కలిగి చేసేది ఏమిటయ్యానంటే పాపమునకు విముక్తి, పాపమునకు క్షమాపణ, పాపము నుంచి విజయము సాధిస్తూ ఉంది. ఏ విధముగానయ్యా అనంటే లూకాసు సువార్త 7వ అధ్యాయము 47వ వచనం చూడండి తల్లి. లూకాసు సువార్త 7వ అధ్యాయము 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించెను. హల్లెలూయా. అంటే దేవాతి దేవుడు పాపాత్మురాలైన స్త్రీతో దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ ఆమెను అంటూ ఉన్నారు, ఈమె పాపాత్మురాలని దేవాతి దేవునికి తెలియదని మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆమె వచ్చిన వెంటనే యేసయ్య పాదముల మీద పడి ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఈ దేవాతి దేవుని క్షమాపణ కోరుకుంటూ ఉంది. దేవాతి దేవుడు అందరిని విడిచిపెట్టి ఆ బిడ్డ కోసము మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటయ్యానంటే ఈమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. హల్లెలూయా. దేని ద్వారా క్షమించబడ్డాయి అనంటే యేసయ్య రక్తం ద్వారా మాత్రమే క్షమించబడ్డాయి తల్లి. ఈరోజు నువ్వు విస్తారమైన పాపములు చేస్తూ ఉన్నావేమో, రక్షింపబడి కూడా దేవాది దేవునికి ఇదిగో తెలియదని చెప్పి, ఇదిగో మన కుటుంబ సభ్యులకు సంఘమునకు తెలియదని చెప్పి విస్తారమైన మాటలు, విస్తారమైన దూషణ మాటలు, విస్తారమైన క్రియలు, విస్తారమైన అపవిత్రత కలిగి ఉంటే ఈరోజు దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీకు పాప క్షమాపణ కలుగుతూ ఉంది. కారణం ఏమిటో తెలుసా? దేనివల్ల తెలుసా? నీ నీతిని బట్టి కాదు, నీ భక్తిని బట్టి కాదు, నీ ఉపవాస ప్రార్థన బట్టి కాదు. దేని వలనంటే యేసు క్రీస్తు రక్తము ద్వారా మాత్రమే కలుగుతుంది. ఆమెనందరూ అంటూ ఉన్నారు ఈమె పాపాత్మురాలు. ఎందుకు పాపాత్మురాలు అని అంటే అక్కడ వాళ్ళందరూ అంటూ ఉన్నారు, శిష్యులు కూడా మాట్లాడుతూ ఉన్నారు, దేవాతి దేవుడికి ఈమె పాపాత్మురాలని
తెలీదా అనంటే దాని అర్థం ఏమిటయ్యానంటే ఆమె పాప జీవితంలో ఎంతగా ఆమె మునిగిపోయిందో, ఆ పాపంలో ఎంతగా కూరుకుపోయిందో, ఆ జగడగల ఊబిలో ఆ లోకంలో ఎంతగా జీవిస్తూ ఉందో అర్థమవుతూ ఉంది. అంటూ ఉన్నారు, ఎందుకు పాపాత్మురాలన్న స్త్రీతో దేవాతి దేవుడు ముట్టుకొనిస్తూ ఉన్నాడు, ఎందుకు పాదములను పడనిస్తూ ఉన్నాడంటే ఆమె క్రియలు బాగాలేవు, ఒకప్పుడు ఆమె మాటలు బాగాలేవు, ఆమె నడతలు బాగాలేవు. అందరూ అక్కడ వారందరూ అంటూ ఉన్నారు ఈమె పాపాత్మురాలని మాట్లాడుతూ ఉన్నారు. దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు ఈమె విస్తారమైన పాపములు చేసింది, విస్తారమైన పాపములు చేసింది. ఆ పాపములు ఒప్పుకోవడానికి కూడా ఆమె స్వరము బయటికి రావడం లేదు, మాటల్లో చెప్పలేనంత పాపములను కూరుకుపోయింది, విస్తారమైన పాపములు చేసింది. కానీ దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు నువ్వు నన్ను విస్తారంగా ప్రేమిస్తున్నావు కాబట్టి నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఎందువల్ల విస్తారమైన పాపములు క్షమించాడు దేవాతి దేవుడు అంటే ఒకటి కారణము, నిర్దోషమైన గొర్రె పిల్ల యొక్క రక్తము. హల్లెలూయా. ఈరోజు విస్తారమైన పాపములు చేస్తే ఈరోజు దేవాది దేవుని దగ్గరికి రా, ఆయన పాదముల దగ్గరికి రా. 2025లో నేను మారు మనసు పొందుతాను ప్రభువా, నేను దోషణ మాటలు మాట్లాడానయ్యా, అపవిత్రమైన మాటలు మాట్లాడాను ప్రభువా, నీకు వ్యతిరేకంగా నేను ఉన్నాను ప్రభువా, నా చేతుల్లో ఇదిగో, నా కాళ్ళలో, నా జీవితంలో ఇదిగో మంచి క్రియలను చేస్తాను ప్రభువా అని చెప్పి నీ విస్తారమైన పాపములు ఒప్పుకుంటే దేవాతి దేవుడు తన అమూల్యమైన రక్తము ద్వారా క్షమించే దేవుడు. హల్లెలూయా. క్షమాపణ అనేది ఎవరికి ఉంది అధికారం అని అంటే దేవాతి దేవునికి మాత్రమే అధికారం ఉంది. హల్లెలూయా. మనుషులకు అధికారం లేదు. లోకాసు సువార్త 5వ అధ్యాయము 23వ వచనము చూసినట్లయితే అక్కడ వారందరూ అంటూ ఉన్నారు, చదువు తల్లి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను. హల్లెలూయా. పక్షవాయువు గల రోగిని దేవాది దేవుని దగ్గరికి తీసుకువస్తే దేవాది దేవుని మొదట వారిని స్వస్థపరచకుండా ఆ యొక్క పక్షగల వాయువుడితో దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటనంటే నీ పాపములు క్షమించబడ్డాయి. వారందరూ అంటూ ఉన్నారు ఏమిటో తెలుసా, ఏంటి ఇతను పాపములు క్షమిస్తూ ఉన్నాడు, దేవాది దేవునికి ఒక్కరికే కదా ఆ అధికారం ఉంది అని మాట్లాడుతూ ఉన్నారు, సనుగుకుంటూ ఉన్నారు. ఒకరు మాట్లాడుకుంటూ ఉండగా దేవాది దేవుడు అంటూ ఉన్నాడు ఆ మనుష్య కుమారుడిని నేనే. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మనుష్య కుమారుడికి ఒక్కరికే అధికారం ఉంది. ఎందుకు తెలుసా, నీ నా పాపములను బట్టి రక్తము చిందించింది యేసయ్య కాబట్టి, ఆ చిందించిన రక్తము పరిశుద్ధమైనది కాబట్టి, అది నిష్కలంకమైనది కాబట్టి దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు నీ పాపములు క్షమించబడ్డాయి. ఈరోజు మనము తీసుకునే రక్తము ఏమిటయ్యానంటే పరిశుద్ధమైన రక్తము. హల్లెలూయా. నిష్కలంకమైన రక్తము, అది పరిశుద్ధమైన రక్తము తల్లి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనములో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన రక్తము వలన ప్రతి పాపములో క్షమించబడునని మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. హల్లెలూయా. యేసు రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము యేసు రక్తము. హల్లెలూయా. ఈరోజు నువ్వు చేతుల్లోనికి తీసుకునేది పరిశుద్ధమైన రక్తం, ఈరోజు నువ్వు సేవించేది పరిశుద్ధమైన రక్తం. ఆయనంటూ ఉన్నారు ఇది సమస్త పాపముల కోసము చిందింపబడిన నా రక్తం అని మాట్లాడుతూ ఉన్నాడు.
ఈరోజు నీలో పాపం ఉంటే దేవాతి దేవుని అడుగు, నన్ను క్షమించు ప్రభువా, నీ రక్తధారలో నన్ను కడుగు ప్రభువా. యేసు రక్తము మొట్టమొదట ఏమి చేస్తుందంటే ప్రతి పాపమును క్షమిస్తుంది. ఎంత ఘోర పాపమునైనా సరే, ఎన్ని విస్తారమైన పాపములు చేసినా సరే, ఈరోజు దేవాతి దేవుడు క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. రెండవది ఏమి చేస్తుంది యేసు రక్తం అంటే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదవండి తల్లి. 1 యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. హల్లెలూయా. మొదట యేసు రక్తము పాపములు క్షమిస్తూ ఉంది. రెండవదిగా యేసు రక్తము మనలను పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది, సకల దుర్నీతి నుంచి కూడా వేరు చేసి మనలను పరిశుద్ధపరుస్తుంది. ఈరోజు మనం అనుకుంటూ ఉంటాం, ఏమిటో తెలుసా, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను పరిశుద్ధుని, నేను కానుకలు ఇస్తూ ఉన్నాను, నేను పరిశుద్ధురాలని, నేను ఉపవాసం ఉంటూ ఉన్నాను, నేను పరిశుద్ధుడును, లేదా నేను దాన ధర్మాలు చేస్తూ ఉన్నాను, నేను పరిశుద్ధుడును, నిత్యము దేవాది దేవుని సన్నిధిలో నేను మోకరిస్తూ ఉన్నాను, నేను పరిశుద్ధుడనని మనం అనుకుంటూ ఉంటాం. మన స్వనీతి మనలోనికి వచ్చేస్తూ ఉంది. కానీ మనలో పరిశుద్ధత, మనము పరిశుద్ధంగా నివసించడానికి, మనము పరిశుద్ధంగా తీర్చబడడానికి నీ యొక్క స్వనీతి కాదు. ఎవరిది నీతి అనంటే దేవాది దేవుని నీతి. హల్లెలూయా. ఏమిటయ్యా అనంటే దేవాది దేవుని రక్తము పరిశుద్ధమైనది కాబట్టి, నీతి గలది కాబట్టి, నిష్కలంకమైనది కాబట్టి, పరిశుద్ధమైనది కాబట్టి ఆ పరిశుద్ధత మనలోనికి వస్తుంది. హల్లెలూయా. కొర్నేలిని దేవాది దేవుడు అంటూ ఉన్నాడు. కొర్నేలి నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొర్నేలి దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. కొర్నేలి అంతేకాదు దేవాది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కానీ దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, అది పనికి రాదు, నువ్వు పరిశుద్ధుడిగా లేవు, నువ్వు ఇంకా నీ నీతి కార్యములు మురికి గుడ్డల వలె నాకు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మనం ఎదటి వారిని తీర్పు తీరుస్తూ ఉంటాం. వాడు దాన ధర్మాలు చేస్తూ ఉంటే, వాడు దేవాది దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటే, అవసరాల్లో ఉపయోగపడుతూ ఉంటే మనం ఏమంటామో తెలుసా, అతను ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని, వీరు పరిశుద్ధమైన కుటుంబం అండి, వీరు నీతిగల కుటుంబం అండి, దేవాది దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలండి, వీరి కుటుంబం అని మనం అంటాం. కానీ దేవాది దేవుడు పై రూపాన్ని కాదు చూసేది, అంతరంగమును చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పేతురు ఎప్పుడైతే బాప్తిసం ఇచ్చారో, పేతురు ఎప్పుడైతే కొర్నేలి ఇంటి వారందరికీ బాప్తిసం ఇచ్చారో అప్పుడు వారు పరిశుద్ధులుగా తీర్చబడ్డారు. హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 48వ వచనం చదవండి తల్లి. ఎప్పుడు మనము పరిశుద్ధులుగా తీర్చబడతామో, దేని ద్వారా పరిశుద్ధులుగా తీర్చబడతామో, కొర్నేలి ఏ విధముగా తీర్చబడ్డాడో, యేసుక్రీస్తు నామమునందు వారు బాప్తిసం పొందవలెనని ఆజ్ఞాపించెను. హల్లెలూయా. ఎప్పుడైతే ఆజ్ఞాపించారో వారందరూ కూడా బాప్తిసము తీసుకున్నారో, ఆయన రక్తధారలో కడగబడ్డారో, వారు ఏ విధంగా కనబడుతున్నారంటే పరిశుద్ధులుగా కనబడుతూ ఉన్నారు. హల్లెలూయా. పరిశుద్ధులుగా కనబడడమే కాదు, వారు అక్కడ ఏమి పొందుకున్నారంటే పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి కూడా పొందుకున్నారు. హల్లెలూయా. యేసు రక్తము మొదట నిన్ను పాప క్షమాపణ కలుగ చేస్తోంది, రెండవదిగా నిన్ను పరిశుద్ధులుగా తీరుస్తోంది. అందుకే దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు, అయ్యా నీ రక్తముతో నన్ను కడుగు ప్రభువా, నా అపరాధములు కడుగు ప్రభువా, ఇస్సోపు కన్నా తెల్లగా నన్ను కడుగు ప్రభువా. హల్లెలూయా. దేనితోనయ్యా అనంటే దావీదు గారు అంటూ ఉన్నారు, నీ రక్తముతో నన్ను కడుగు ప్రభువా. ఈరోజు రక్షింపబడి కూడా ఈరోజు నువ్వు పాపములో ఉంటూ ఉన్నావా? ఈరోజు రక్షింపబడి కూడా దేవాతి దేవుని ఆజ్ఞల ప్రకారముగా నడవడం లేదా? ఆయన కట్టడల ప్రకారముగా నడవడం లేదా? ఈరోజు అదే విధముగా దావీదు పడిపోయాడు. పడిపోయిన దావీదు పడిపోయినట్టు ఉండలేదు. దేవాది దేవుని దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమి చేస్తున్నాడో తెలుసా?
యేసు రక్తాన్ని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరిని చూస్తూ ఉన్నాడో తెలుసా? మనుషులను చూడడం లేదు, అధికారమును చూడడం లేదు. ఏమి చూస్తూ ఉన్నాడు? ఒక వ్యక్తి పడిపోయిన తర్వాత నిలవబడాలంటే నువ్వు చూడవలసింది ఏమిటో తెలుసా? యేసు రక్తాన్ని చూడాలి, యేసు నిష్కలంకమైన రక్తాన్ని చూడాలి, యేసు పరిశుద్ధమైన రక్తాన్ని చూడాలి. ఈరోజు మనము చూస్తూ ఉన్నామా? దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా నేను పాపిని, నేను పడిపోయాను, నాలో శాపం వచ్చింది, ఇదిగో నేను చేయకూడని పనులన్నీ చేసుకుంటూ వచ్చాను ప్రభువా, కానీ నేను అక్కడ ఉండడానికి వీలేదు, ఆ పాపంలో ఉండడానికి వీలేదు, ఆ శాపంలో ఉండడానికి వీలేదు ప్రభువా, ఇదిగో నన్ను కడుగు ప్రభువా, నా అపరాధం నేను ఒప్పుకుంటూ ఉన్నాను ప్రభువా, ఇదిగో నన్ను కడుగు ప్రభువా, హిస్సోపుతో నన్ను కడుగు, నీ రక్తముతో నడుగు, పరిశుద్ధమైన రక్తముతో కడుగు, నిష్కలంకమైన రక్తముతో నన్ను కడుగు ప్రభువా అని మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ, హిమము కంటే తెల్లగా నన్ను కడుగు ప్రభువా. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, 2025లో కడుగు పెట్టావు. నీ జీవితము పరిశుద్ధముగా ఉండాలంటే, నీ మాటలు పరిశుద్ధముగా ఉండాలంటే, నీ చూపులు పరిశుద్ధముగా ఉండాలంటే నువ్వు యేసు రక్తాన్ని నువ్వు ఆశ్రయించాలి. యేసు రక్తము దగ్గరికి నువ్వు రావాలి, యేసు బలిపీఠమును దగ్గరికి నువ్వు రావాలి, నువ్వు ప్రార్థన చేయగలిగి ఉండాలి. మూడవదిగా ఏమిటయ్యానంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము చదవండి తల్లి. ఎఫెసీ పత్రిక 3ది ఏమిటయ్యా అనంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాంత దేవుని స్తుతిద్దాం. మొట్టమొదటిది ఏమిటయ్యా యేసు రక్తము చేసేది? ఏమిటయ్యానంటే, ఒకటి పాప క్షమాపణ కలుగ చేస్తూ ఉంది. రెండోది ఏమి చేస్తుందయ్యా యేసు రక్తము అనంటే, నిన్ను పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. మూడవది ఏమిటయ్యానంటే, దూరముగా ఉన్న వారిని సమీపముగా తీసుకువచ్చేది ఏమిటయ్యానంటే యేసు రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు దూరంగా ఉంటూ ఉన్నావా సంఘానికి? ఈరోజు సహవాసానికి దూరముగా ఉంటూ ఉన్నావా? ఈరోజు వాక్యానికి దూరముగా ఉంటూ ఉన్నావా? ఈరోజు ప్రార్థనకు దూరముగా ఉంటూ ఉన్నావా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవునికి దూరముగా ఉంటూ ఉన్నావా? ఈరోజు నిన్ను దగ్గరికి తీసుకొచ్చేది ఏమిటో తెలుసా? యేసు రక్తము మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు దూరముగా వెళ్ళిపోయాడు. తన సొంత ఆలోచనతో, తన స్నేహము ద్వారా చెడిపోయి దేవాతి దేవునికి, ఆ తండ్రికి దూరముగా వెళ్ళిపోయాడు. ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు, ఆస్తిని పాడు చేసుకున్నాడు, పరిశుద్ధతను పాడు చేసుకున్నాడు, పరిశుద్ధమైన వస్త్రాన్ని పాడు చేసుకున్న పాపములోనికి వెళ్ళిపోయాడు. కానీ తండ్రి దగ్గరికి సమీపముగా తీసుకొచ్చింది ఏమిటో తెలుసా? యేసు రక్తము. హల్లెలూయా, హల్లెలూయా అంటూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు అంటూ ఉన్నాడు, అయ్యా నేను కూలివానిగా నీ దగ్గర నేను ఉంటాను ప్రభువా, నేను కూలివానిగా నేను పని చేసుకుంటాను, నాకు అర్హత లేదయ్యా, నేను అనేక పాపములు చేశానయ్యా, తిరగకూడని తిరిగిలన్నీ తిరిగాను, వ్యభిచారాలకు వెళ్ళిపోయాను, ఇదిగో ఫ్రెండ్స్తో చీకటిలోనికి వెళ్ళిపోయాను, నీకు కనిపించినంత దూరముగా నేను వెళ్ళిపోయాను ప్రభువా, పందులతో సహవాసం చేశాను ప్రభువా, పందులు పొలంలో పొట్టిని తిన్నాను ప్రభువా, ఒక పంది వలె నేను నివసించాను ప్రభువా, నీ దగ్గరికి రావడానికి నాకు అర్హత లేదు ప్రభువా, నీ ఇంటిలో ఒక కూలివానిగా నేను ఉండడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను ప్రభువా. తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు కూలివాడువు కాదు, నువ్వు నా కుమారుడివి అని చెప్పి దగ్గరికి తీసుకొచ్చి కౌగలించుకొని ముద్దు పెట్టి ఏమి చేశాడో తెలుసా? ఒక పశువును వధించి విందు చేశాడు. హల్లెలూయా. అక్కడ ఏమి చిందింపబడింది అని అంటే, ఒక రక్తము చించబడింది. ఈరోజు నువ్వు దూరముగా నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు దేవాతి దేవుని దగ్గరికి నుంచి. ఈరోజు సంఘం నుంచి దూరముగా వెళ్ళిపోతూ ఉన్నావు, ఈరోజు సహవాసం నుంచి దూరముగా వెళ్ళిపోతూ ఉన్నావు. కానీ ఈ మధ్యకాల సమయంలో ఈరోజు దేవాతి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కుటుంబాలతో మాట్లాడుతూ ఉన్నాడు, కుటుంబంలో యవనస్తులతో మాట్లాడుతూ ఉన్నాడు, కుటుంబంలో బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వెంత దూరం వెళ్ళిపోయినా 2025లో నువ్వు దగ్గరికి వస్తే ఆ కాపుదల నీకు ఉంటుందని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తములో ఏమి చేస్తుందో తెలుసా? మొదట నీ పాపములు క్షమిస్తుంది, రెండవదిగా నేను పరిశుద్ధపరుస్తుంది, మూడవదిగా దూరముగా ఉన్న వారిని సమీపముగా తీసుకువస్తుంది. అక్కడ పశువును వధించాడు. ఆ పశువు ఎవరో తెలుసా?
దేవాతి దేవుడు, హల్లెలూయా హల్లెలూయా, ఆయన రక్తము సిలువలో చిందించి ఆ పరిశుద్ధమైన రక్తము మేకుల ద్వారా, ఆ పరిశుద్ధమైన రక్తము ఆ కాళ్ళలో మేకుల ద్వారా, పక్కలో బల్లెపు పోటు ద్వారా, ఇదిగో ముళ్ళ కిరీటము ద్వారా, ఆ కొరడాలు కొట్టించుకున్న ఆ రక్తము ద్వారా, కారిన రక్తము ద్వారా నిన్ను నన్ను ఆయన ఏమి చేశారు తెలుసా? దూరముగా వెళ్ళిపోతున్నా, పారిపోతున్నా, నరకములోకి వెళ్ళిపోతున్నా, పాతాళములకు వెళ్ళిపోతున్నా, పందుల సహవాసములోకి వెళ్ళిపోతున్నా ఆ మనుషులను, కుటుంబాల్ని దేవాది దేవుడు సమీపముగా తీసుకువచ్చాడు. కారణం ఏమిటో తెలుసా? ఆయన రక్తము వలన, ఆయన విలువైన రక్తము వలన తల్లి కుమారుడు అంటూ, ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు అంటూ ఉన్నాడు, నన్ను కూలివాణిగా ఉంటాను, ఒక పనివాడిగా ఉంటాను, కానీ తండ్రి అంటూ ఉన్నాడు, నువ్వు కూలివానిగా పనివాడిగా ఉండవద్దు, కానీ నువ్వు నా యొక్క జ్యేష్ఠ కుమారుడిగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. తండ్రికి నిన్ను కలిపేది ఏమిటో తెలుసా? యేసయ్య రక్తం. నువ్వు దూరముగా ఉన్నవారిని సమీపముగా తీసుకువచ్చి రక్షణ వస్త్రాన్ని ఇచ్చి నీకు విందు చేయించేది ఏమిటనంటే తండ్రి యొక్క రక్తము తల్లి. తప్పిపోయిన కుమారుడు మళ్ళా తండ్రిని కలుసుకోవడానికి, ఆ తండ్రి ఆ ప్రేమలో రావడానికి కారణం ఏమిటనంటే యేసు రక్తం. అందుకే దావీదు అంటూ ఉన్నాడు, అయ్యా నేను తప్పిపోయిన కుమారుడు వల్లే తప్పిపోయాను, ఇదిగో పందులతో సహవాసం చేశాను ప్రభువా, చంపించకుండా మనుషులను, నిర్దోషమైన రక్తాన్ని ఒలిగించాను ప్రభువా, నన్ను కాపాడు, నన్ను కాపాడు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నా పాపములు ఒప్పుకుంటూ ఉన్నాను ప్రభువా, నీ రక్తధారలను కడుగు ప్రభువా, హిస్సోపు వలె నన్ను కడుగు ప్రభువా, నా నుంచి పరిశుద్ధ ఆత్మ దేవుని తీసివేయకు ప్రభువా అని మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏమిటో తెలుసా? యేసు రక్తము. యేసు రక్తము నిన్ను నీ తండ్రిని ఏకం చేస్తుంది. యేసు రక్తము నిన్ను నీ వాక్యాన్ని ఏకం చేస్తుంది. యేసు రక్తము నిన్ను పరిశుద్ధ ఆత్మదేవంలో ఏకం చేసేది ఏమిటో తెలుసా? యేసు రక్తము తల్లి. ఒకసారి చూద్దాం, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనములో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, తప్పిపోయిన కుమారుడు కోసం మాట్లాడుతున్నాడు, దావీదు కోసం మాట్లాడుతున్నాడు. ఈరోజు నీవు నేను తప్పిపోతే, పాపం వల్ల, పాప చేష్టల వల్ల తప్పిపోతాయని అంటూ ఉన్నాడు. నీ అంధకార శక్తి క్రియలను, ప్రతి పాపమును లయమ చేసి ఆయన గృహములో, రాజ్యగృహములో ఉంచడానికి ఆయన చూస్తూ ఉన్నాడు. ఏ విధముగా తెలుసా? ఆయన జ్యేష్ఠ కుమారుడుగా ఉంచడానికి చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దీనివల్లనంటే ఆయన చిందించిన పరిశుద్ధమైన రక్తము వలన తల్లి. ఆయన అంటూ ఉన్నారు, మొట్టమొదటి యేసు రక్తము ఏమి చేస్తుందా తెలుసా? ఆ యేసు రక్తం ఒకటి పాప క్షమాపణ కలుగ చేస్తోంది. రెండవది ఏమిటయ్యానంటే పరిశుద్ధులుగా తీరుస్తోంది. మూడవదిగా ఏమిటనంటే దూరముగా ఉన్నవారిని సమీపస్తులుగా తయారు చేస్తుంది. హల్లెలూయా. ఈరోజు దూరముగా ఉంటూ ఉన్నావా? ఈరోజు దూరముగా వెళ్ళిపోతూ ఉన్నావా? సంఘాన్ని విడిచి, సాహసం విడిచి వెళ్ళిపోతూ ఉన్నావా? వాక్యాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నావా? దావీదు వలె ప్రార్థన చేయి, ప్రభువా ఇదిగో నేను ఒప్పుకుంటూ ఉన్నాను ప్రభువా, ఇదిగో నా పాపములు కడుగు ప్రభువా, హిస్సోపుతో నన్ను కడుగు ప్రభువా, హిమము కంటే నన్ను కడుగు ప్రభువా, నీ పరిశుద్ధ ఆత్మ నుండి నన్ను తీసివేయకు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలి. ఈరోజు యేసు రక్తం కోసం దేవాది దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మరి నువ్వు దగ్గరికి వస్తే ఏమిటయ్యా నీకు ధన్యత అంటే, యోహానుగా రాసిన సువార్త 6వ అధ్యాయము 56వ వచనము చదవండి తల్లి. 56వ వచనం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉంటాను. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధమైన రక్తాన్ని తిని త్రాగితే, ఆయన శరీరమును ఆయన రక్తమును సేవిస్తే మనకు కలిగే ధన్యత ఏమిటో తెలుసా? భూమిని ఆకాశమును సృజించిన దేవాది దేవుడు అంట వచ్చి మనలో ఉంటారట. హల్లెలూయా. మనలో నిలుస్తారు. ఆయన అంటూ ఉన్నారు, ఇదిగో నేను మీలో ఉంటాను. హల్లెలూయా. మీరు నాలో ఉంటారని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు యేసయ్య నీ గృహంలో ఉండాలంటే, యేసయ్య నీ ఆత్మీయ జీవితంలో ఉండాలంటే ఏమి చేయాలి తెలుసా? నువ్వు ఆ యొక్క పరిశుద్ధమైన రక్తమును,
పరిశుద్ధమైన శరీరమును పరిశుద్ధముగా సేవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధముగా సేవిస్తే ఏమి జరుగుతుందో తెలుసా? ఆయన అంటూ ఉన్నారు, ఇదిగో నేను వచ్చి మీలో ఉంటాను. ఏమిటయ్యా ఆయన అంటే, వాక్యమై ఉన్న ఆయన, కట్టడలుగా ఉన్న ఆయన, ఆజ్ఞలుగా ఉన్న యేసయ్య ఏమి చేస్తారు తెలుసా? నీ ఆత్మీయ జీవితంలోనికి వస్తారు. హల్లెలూయా. వాక్య రూపంలోకి వచ్చి ఏమి చేస్తారు తెలుసా? విన్న వాక్యాన్ని గుండెల్లో ఉంటుంది. గుండెల్లో ఉన్న వాక్య ప్రకారంగా మాత్రమే నువ్వు అడుగులు వేస్తూ ఉంటావు. హల్లెలూయా. నీ సొంత ఆలోచన ఉండదప్పుడు. నీ మనుషుల మాట నువ్వు వినవు. ఎవరి మాట వింటావో తెలుసా? నువ్వు పరిశుద్ధమైన బలను సమీపించినప్పుడు ఆయన నీలో ఉంటారు. ఆయన ఏమై ఉన్నారు తెలుసా? వాక్యమై ఉన్నారు. ఆ వాక్యమై ఉన్న ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఎక్కడే వరకు తెలుసా? పరిగెత్తి గురి యొద్దకు పరిగెత్తే వరకు ఆయన నీలో ఉండి నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన చేసిన మేలు ఏమిటో తెలుసా? ఆయన రక్తము నీలో ఉంచడమే. హల్లెలూయా. ఆయన పరిశుద్ధమైన రక్తము నీలో ఉంచడమే తల్లి. ఆయన రక్తము నీలోనికి వస్తే, నువ్వు పరిశుద్ధముగా ఆయన బలను సమీపిస్తే, ఆయన అంటూ ఉన్నారు, నేను నా సింహాసనాన్ని వదిలి ఎవరైతే పరిశుద్ధముగా ఉంటూ ఉన్నారో వాక్య రూపంలో వారిలోనికి వస్తాను. హల్లెలూయా. నడువలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయ్యా. నడువలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడను, నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీ చేయి పట్టి నాతో నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడవాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా. నీతో నడవాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా. నీతో నేను నడవాలని, నీతో నేను ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ్యా, చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా. నీవే తీర్చాలయ్యా ఆశయ్యా, చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా. నీవే తీర్చాలయ్యా. హల్లెలూయా. ఈ లోక యాత్రలో ఈరోజు నువ్వు బలహీనమైపోతూ ఉంటావు, ఈరోజు కృంగిపోతూ ఉంటావు, కన్నీరులోనికి వెళ్ళిపోతూ ఉంటావు. అలాంటప్పుడు నీళ్ళు బలపరిచేది ఏమిటో తెలుసా? యేసు రక్తము. హల్లెలూయా. యేసు రక్తము వాక్యం రూపంలో నీలోనికి వచ్చి నీ చెయ్యి పట్టుకొని నడవలేనప్పుడు ఆయన గమ్యస్థానానికి నడిపించే దేవుడు. రెండవదిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్తలో ఆయన అంటూ ఉన్నారు, 54వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటయ్యానంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున వానిని లేపుతాను. హల్లెలూయా. మొట్టమొదటిది ఆయన నీలోనికి వస్తారు. పరిశుద్ధమైన రక్తమును, ఆ యొక్క ఆహారమును సేవిస్తే మొదట వచ్చి నీకేమి ఇస్తారు తెలుసా? జీవాన్ని ఇస్తారు. జీవాన్ని ఇస్తారు. జీవము అనగా, జీవజలములు అనగా ఎవరయ్యానంటే పరిశుద్ధాత్మ దేవుడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మొట్టమొదట వాక్య రూపముగా నీలోనికి వస్తాడు, వాక్య ప్రకారంగా నీలోనికి వస్తారు. రెండవదిగా ఆయన రొట్టెను, ఆయన యొక్క శరీరమును నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే, పరిశుద్ధంగా నువ్వు సేవిస్తే ఆయన అంటూ ఉన్నాడు, నీకు నిత్య జీవాన్ని ఇస్తాను, జీవ జలములు ఇస్తాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏమి చేస్తారు తెలుసా? సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. మూడవదిగా అంటూ ఉన్నాడు, అంత్యకాల దినముల్లో నేను లేపుతాను.
ఈరోజు నువ్వు మరణిస్తావు. పాపము, మనందరము పాపము చేశాము కాబట్టి మొట్టమొదటి మరణం అందరికీ వస్తూ ఉంది. కానీ నువ్వు పరిశుద్ధమైన శరీరమును, పరిశుద్ధమైన ఆహారమును నీవు జీవితాంతము కూడా నువ్వు పరిశుద్ధంగా సేవిస్తూ ఉంటే నువ్వు మరణించిన రెండవ మరణంలోనికి వెళ్లకుండా దేవాది దేవుడు నిన్ను లేపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఏ విధముగా సేవిస్తూ ఉన్నాం? దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఏ విధముగా సేవించాలి? పరిశుద్ధముగా సేవించాలి. నీలో పాపం ఉండకూడదు, నీలో శాపం ఉండకూడదు. నీ అవయవాల్లో కానీ, నీ హృదయంలో కానీ, నీ గుండెల్లో కానీ, నీ చేష్టల్లో కానీ ఈరోజు పాపం ఉండకుండా పరిశుద్ధమైన దానిని నువ్వు సేవించాలి. నీ చేతుల్లోనికి నువ్వు తీసుకోవాలి తల్లి. అందుకే కొరింథీ పత్రికలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతి ఒక్కరు కూడా బలను సమీపించేవారు ప్రతి ఒక్కరు తనను తాను పరీక్షించుకోవాలి, తనను తాను పరిశీలించుకోవాలి. ఎందుకు పరిశీలించుకోవాలి, ఎందుకు పరీక్షించుకోవాలని అంటే దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అది నిర్దోషమైన, నిష్కలంకమైన, అది పరిశుద్ధమైన రక్తం. అది సేవించాలంటే అర్హత నీలో ఉండాలి, అది సేవించాలంటే యోగ్యత నీలో ఉండాలి. ఆయన మాట్లాడుతున్నాడు, ఎవరైనా సరే, అది యాజకులైనా, యాజకురాలైనా, బిషప్ అయినా, రెవరెండ్ అయినా, ఎవరైనా సరే అయోగ్యముగా సేవిస్తే, యోగ్యము లేకుండా సేవిస్తే, ఆ పరిశుద్ధమైన బలలో పాలు పంపులు పొందుకుంటే ఆయన అంటూ ఉన్నాడు, తనకు తానే శిక్షా విధిలో పడిపోతాడు, తనకు తానే దుర్నీతిలోనికి వెళ్ళిపోతాడు, తనకు తానే సాతాను బంధకాల్లోనికి వెళ్ళిపోతాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఓ సహోదరి, సహోదరుడా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తూ ఉన్నాడు. యోగ్యత కలిగి ఉన్నావా? యోగ్యత కలిగి ఉన్నావా? అర్హత కలిగి ఉన్నావా? ఈరోజు నీ ఇష్టానుసారంగా తిరిగి, నీ ఇష్టానుసారంగా త్రాగి, నీ ఇష్టానుసారంగా చూడవడమన్నీ చూసి, నీ సొంత చిత్త ప్రకారముగా నువ్వు నీతిమంతుడు అనుకొని నువ్వు బలలోనికి సమీపిస్తే ఆయన అంటూ ఉన్నారు, నీకు నీవే శిక్షా విధిలోనికి వెళ్ళిపోతావు. ఎవరు వెళ్ళారయ్యానంటే ఇస్కరియోతు యూదా తనకు తాను పరీక్షించుకోలేదు, తనకు తాను ఆలోచించుకోలేదు, తనకు తాను వాక్య ప్రకారముగా, ఇదిగో పరిశుద్ధ ఆత్మ ప్రకారముగా నేను పరిశుద్ధంగా ఉన్నానా లేనని చెప్పి ఆలోచించుకోకుండా రెండు మనుషులు కలిగి ఏమి చేశారంటే మొక్కను పుచ్చుకున్నాడు. మొక్కను పుంజుకోవడం ద్వారా బయట ఉన్న సాతానుడు తన హృదయంలోనికి ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత ఎక్కడికి తీసుకువెళ్ళాడయ్యానంటే ఉరి వేసుకొని దగ్గరికి వరకు తీసుకువెళ్ళిపోయాడు. ఈరోజు ఎటువంటిగా ఓ యవనస్తురాలా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధత కావాలి, అర్హత కావాలి, యోగ్యత కావాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధముగా జీవిస్తే ఆయన నీలో ఉంటారు. పరిశుద్ధంగా జీవించి ప్రభు బలను సమీపిస్తే ఒకటి ఆయన నీలో ఉంటారు, రెండవదిగా ఆయనలో జీవమునిస్తారు, మూడవదిగా అంత్యకాల దినములోనే నిన్ను ఆయన లేపుతారు. అర్హత లేకుండా, యోగ్యత లేకుండా నువ్వు జీవిస్తే, యోగ్యత లేకుండా బలను సమీపిస్తే ఏమి చేస్తారు తెలుసా? మరణమైపోతావని మాట్లాడుతూ ఉన్నాడు. చాలా మంది అనారోగ్యములోనికి వెళ్ళిపోయారు, చాలా మంది మరణించారని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కారణం ఏమిటో తెలుసా? అర్హత ఉండాలి. ఏమిటి అర్హత అంటే నిష్కలంకమైన రక్తము నీలో ప్రవహిస్తూ ఉండాలి, పరిశుద్ధమైన రక్తము నీ హృదయంలో ఉండాలి, పరిశుద్ధమైన జీవితము నువ్వు కలిగి ఉండాలి. ఈరోజు కలిగి ఉన్నామా తల్లి? ఎందుకయ్యా ఈ రక్తము అని అంటే బదిరి వృక్షము క్రింద ఏలియా మాట్లాడుతున్నాడు, ఇంత మట్టుకు చాలు ప్రభు, నన్ను తీసేసుకో, నన్ను తీసేసుకో, నా పరిచర్య ఆగిపోయింది, ఇదిగో నేను మరణ బంధకములో ఉన్నాను, ఇదిగో నన్ను హెజ్బేలు నన్ను తరుముతుంది, నన్ను చంపుతుంది అని దేవాది దేవునికి మోకాళ్ళ మీద ఉండి బదిరి వృక్షము కింద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ దేవాది దేవుడు వచ్చి అంటూ ఉన్నాడు, నా శరీరం ఉంది, నా రక్తము ఇస్తూ ఉన్నాను. ఇది నువ్వు త్రాగి ఏమి పొందుకోవాలి తెలుసా? శక్తిని పొందుకోవాలి. ఇది నువ్వు త్రాగి బలము పొందుకోవాలి. ఇది నువ్వు త్రాగి జీవాన్ని పొందుకోవాలి. ఇది నువ్వు త్రాగి ఏమి చేయాలో తెలుసా? నీవు ఎక్కడి వరకు గమ్యస్థానానికి వెళ్ళాలో ఆ పర్వతము మీద దగ్గరికి, ఆ హోరేబు పర్వతము దగ్గరికి నువ్వు వెళ్ళాలని దేవాది దేవుడు ఆజ్ఞాపించాడు. ఈరోజు దీనికోసం తీసుకుంటూ ఉన్నావు, అందరూ తీసుకుంటూ ఉన్నారని నువ్వు తీసుకుంటూ ఉన్నావా తల్లి?
లేదా తీసుకోకపోతే నేను పాపి అని సంఘమంతా అనుకుంటారు, యాజకులు అనుకుంటారని నువ్వు ఏదో మొకమాటం పోయి నువ్వు తీసుకుంటూ ఉన్నావేమో. ఎందుకు తీసుకోవాలి తెలుసా? దేవాతి దేవుడు నిన్ను బలపరచడానికి, దేవాతి దేవుడు నీకు శక్తినివ్వడానికి, దేవాతి దేవుడు నిన్ను బలమునివ్వడానికి, నువ్వు ఎక్కడ వరకు నువ్వు వెళ్ళాలో గమ్యస్థానం వరకు వెళ్ళడానికి ఆయన ఈరోజు నీకు బోధిస్తూ ఉన్నాడు. ఏ విధంగా తీసుకుంటూ ఉన్నాం, ఏ విధంగా సమీపిస్తూ ఉన్నాం తల్లి. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మాట్లాడాడు. అందరూ క్రమములో కూర్చుందాం, అందరూ క్రమములో కూర్చుందాం. బలను సమీపించేటప్పుడు యోగ్యతను చూస్తూ ఉన్నాడు ఆయన. బలను సమీపించేటప్పుడు అర్హతను, పరిశుద్ధతను చూస్తూ ఉన్నాడు తల్లి.